హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. సో వ్యూవర్స్ అందరూ ఒక విషయం చాలా గట్టిగా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలమ్మా. కొన్ని బంధాలు ఒక్క రోజులో విరగవు. ముందు మాటలు మారుతాయి, తర్వాత దూరం పెరుగుతుంది, చివరికి మీరందరూ కూడా ఒక ప్రశ్నతో మిగిలిపోతారు. మన మధ్య ఇలా ఎందుకు జరిగింది అన్న ప్రశ్న అది. కొన్నిసార్లు ఇద్దరి మధ్య సమస్యలు ఉంటాయి, కానీ కొన్ని సందర్భాల్లో అది మూడో వ్యక్తి ప్రభావమే ఎక్కువ ఉంటుంది. వాళ్ళ వాళ్ళ జోక్యము, వారి యొక్క మాటలు, వారి ద్వారా వచ్చిన అపార్థాలు ఈ బంధాన్ని బలహీనపరుస్తాయి. అప్పుడు మీ హృదయంలో ఎన్నో ప్రశ్నలు మొదలవుతాయి. ఈ వ్యక్తి నిజంగా ఏం కోరుకుంటున్నారు? నా బంధం ఎందుకు మారిపోతుంది? నిజం నాకు తెలియలేదు. వాళ్ళు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ ఈ ఈ ప్రశ్నలు చాలా ఎక్కువగా మొదలవుతాయి. ఈరోజు మనం ఈ టారో డెక్ ద్వారా తెలుసుకోబోతున్నది ఏంటంటే, మీ బంధంలో జరిగిన మార్పుల వెనుక ఏ ఎనర్జీ పనిచేసింది? థర్డ్ పర్సన్ పాత్ర నిజంగా ఎంతవరకు ఉంది? ఇప్పుడు ఆ పరిస్థితి వారికి ఏం నేర్పిస్తుంది? గుర్తుంచుకోండమ్మా, ఈ రీడింగ్ ఎవరిని తప్పు నిరూపించడానికి కాదు, ఎవరిని శిక్షించడానికి కూడా కాదు. నిజం బయటపడడానికి. నిజం బయటపడితే మన హృదయానికి శాంతి వస్తుందా అనేది తెలుసుకోవడానికి ఇక్కడ. ఈరోజు బయటపడేది ప్రతీకారం కాదు, స్పష్టత. మీ హృదయాన్ని ప్రశాంతంగా ఉంచండి. ఈ కార్డ్స్ ద్వారా అసలు మీ లైఫ్లో దాగి ఉన్న భావాలు చూద్దాం. అసలు ఏం జరుగుతుంది అనేది క్లియర్లీ చూపిస్తారు. సో కార్డ్స్ తీసుకునే ముందు ఒకసారి యూనివర్స్కి ప్రేయర్ చేసుకుందాం. విశ్వశక్తి, ఈరోజు ఈ రీడింగ్ చూస్తున్న ప్రతి హృదయానికి సత్యాన్ని చూపించండి ఈశ్వర. వారి బంధంలో జరిగిన మార్పులను స్పష్టంగా అర్థం చేసుకునే జ్ఞానం ఇవ్వండి నాకు. ఎవరిని నిందించకుండా, ఎవరిని కాపాడకుండా ఈ కార్డ్స్ ద్వారా నిజమైన భావనలు మాత్రమే బయటపడాలి. థర్డ్ పర్సన్ ప్రభావం ఉంటే అది స్పష్టంగా కనిపించాలి ఈశ్వర. అది కేవలం అపార్థమైతే దానికి కూడా వెలుగు ఈ రూపైన ఈ రీడింగ్ ద్వారా చూపించండి. ఈ రీడింగ్ చూసే ప్రతి ఆత్మకు కోపం కాదు, శాంతి లభించాలి. నిజం తెలిసిన తర్వాత వారి హృదయం బలంగా మారాలి. విశ్వసాక్షిగా ఈరోజు బయటపడేది మాకు అవసరమైన సందేశం మాత్రమే కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈశ్వర. ఇప్పుడు కార్డ్స్ తీసుకుందామమ్మా. ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్ కార్డ్ సెట్, థర్డ్ వన్, ఫోర్త్ కార్డ్ సెట్, ఫిఫ్త్ వన్, సిక్స్త్ కార్డ్ సెట్, సెవెంత్ వన్, ఎయిత్ వన్, నైన్త్ కార్డ్ సెట్, 10th కార్డ్ సెట్, 11th వన్, 12th కార్డ్ సెట్. ఫస్ట్ కార్డ్ సెట్ 5 of Wands, 5 of Cups, Wheel of Fortune, the Lovers, the Empress, King of Swords, Ace of Wands, 3 of Wands, the Hermit, 2 of Wands, the Hierophant, 10 of Cups. ఫైనల్ కార్డ్ సెట్ 10 of Cups. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ కార్డ్ సెట్ మనకి 5 of Wands వచ్చింది. 5 of Wands ఏంటంటే ఈ బంధంలో శాంతి కంటే ఒత్తిడి ఎక్కువైంది.
మీ ఇద్దరి బంధంలో శాంతి కంటే ఒత్తిడి ఎక్కువైందని నాకిక్కడ కనిపిస్తుంది. మాటల్లో చెప్పని ఈ చాలా రకమైన భావాలున్నాయి. అర్థం కాకపోవటము, ఎవరి మాట బలంగా వినిపించాలి అన్న పోరాటం కనిపిస్తుంది. మీ మాట, మీ పర్సన్ మాట, ఎవరి మాట వినిపించాలి అన్న పోరాటం కనిపిస్తుంది నాకిక్కడ. ఇది కేవలం థర్డ్ పర్సన్ అనేది కాదు. మీకు గందరగోళం, మీ ఇద్దరి మధ్య గందరగోళం కూడా ఎక్కువగా ఉంది. అది ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఓన్లీ థర్డ్ పర్సన్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది. థర్డ్ పర్సన్ ఇన్‌ఫ్లూయెన్స్ లేదు అని చెప్పట్లేదు. కాకపోతే ఇక్కడ దానికంటే ఎక్కువ ఆ థర్డ్ పర్సన్ వల్ల వచ్చిన డిస్టర్బెన్స్ ఖచ్చితంగా. కానీ ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఎక్కువ గ్రిడ్జ్ వచ్చేసిందిగా. ఒకరి మీద ఒకరికి. ఒక కక్షపూరిత అంటే కక్ష కాదు. ఒక పిచ్చిగా ఇంకా ఓపిక నశించిపోయి, ఇంకా పేషెన్స్ నశించిపోయి, తను మాట్లాడినప్పుడు మీకు మీలో ఉన్న బా కన్నీరు, బాధని కోపంగా కక్కుకోవడము. దాంతో మీ పర్సన్‌లో ఉన్న ప్రేమ కూడా అది వేరే రూపేణ కక్కుకోవడము. మీరు మాట్లాడిన మాటలకి ఇక్కడ నాకిదే కనిపిస్తుంది. అంటే ఒత్తిడి ఎక్కువవుతుంది. ఒత్తిడి. దాని రూపేణా గందరగోళం పరిస్థితి ఎక్కువైంది. మీ ఇద్దరి మధ్య ప్రేమని పక్కన పెట్టేసి, దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయడం పక్కన పెట్టేసి, వచ్చిన కాస్త కాంటాక్ట్‌కి కూడా గందరగోళం కనిపిస్తుంది నాకిక్కడ. 5 ఆఫ్ కప్స్. ఇక్కడ బాధ నిజంగా ఉంది. బాధ నిజంగా ఉంది. మీరు ఇలా జరగకపోతే బావుండేది అని చాలా ఖచ్చితంగా అనుకుంటున్నారు మీరే వ్యూవర్స్. ఈ భావంతోనే మీరు ఫీల్ అవుతూ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అసలు ఇలా జరగకపోయి ఉంటే బావుండేది అని. ఇదంతా మీకు నష్టం. ఒక పెద్ద సునామీ వచ్చాక మొత్తం స్పాయిల్ అయిపోతే అది తేరుకోలేని లాస్ ఎలా అవుతుందో, మీ లైఫ్‌లో ఇదొక పెద్ద సునామీ. ఇది జరగకపోయుంటే బావుండు కదా! దాని నుంచి మీరు తేరుకోలేకపోతున్నారు. ఇక్కడ ఒక పెద్ద నష్టం జరిగిపోయింది. నష్టం జరిగిపోయింది. అసలది జరగకపోయుంటే బావుండును. ఈ నష్టం అనేది. కానీ ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తున్నారంటే, ఇంకా పూర్తిగా ముగియలేదమ్మా. నష్టం అంతా అయిపోయిందనుకుంటున్నారు. ఏం కాదు. మళ్ళీ కష్టపడితే మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు. ఏం కాదు అని చెప్తున్నారు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఇది టర్నింగ్ పాయింట్ మీ రిలేషన్‌కి. పరిస్థితులు అలాగే ఉండవు. చెప్పాను కదా! మీరు ఇలాగే ఉండిపోయింది. ఇంత నష్టం జరిగిపోయింది. ఇంకింతే అయిపోయింది మొత్తం. ఇది జరగకపోయి ఉంటే సరిపోయేది. ఈ సునామీ రాకుండా ఉంటే ఇలా ఉండేవాళ్ళం కాదు కదా! ఇంక జీవితం నాశనం అయిపోయిందనుకుంటున్నారు. కానీ కాదు. మీరు అలా అనుకోవద్దు. ఇంకా ఉంది. నష్టమేమీ జరగలేదు. ముగియలేదు మీ లైఫు. మీరింకా టర్నింగ్ పాయింట్ ఉంది. పరిస్థితులనేవి ఖచ్చితంగా ఇలాగే ఉండవు. మీ ఇద్దరిలో ఎవరైనా కూడా మీరు తీసుకున్న నిర్ణయాల ఫలితం ఇప్పుడు అర్థమవుతున్న దశ. అంటే ఎస్పెషల్లీ మీ మీ పర్సన్. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఆ పర్సన్ తీసుకున్న డెసిషన్స్ ఈ థర్డ్ పర్సన్ వల్ల మీ పర్సన్‌కి అర్థమవుతుంది. రాంగ్ స్టెప్స్ తీసుకున్న విషయాలు ప్రతీదీ కూడా అవగాహనొస్తుంది. పూర్తిగా. సో, దాని ద్వారా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మొత్తం బొమ్మ తిరగబడిపోతుంది. లైఫ్ టర్న్ అయిపోతుంది. సో, అందుకే మీకు చెప్తున్నారు యూనివర్స్ డిసైడ్ అయిపోవద్దు. అంతా అయిపోయింది. నష్టం జరిగిపోయిందని డిసైడ్ అవ్వద్దు. కమింగ్ లైఫ్ మారుతుంది మీకు. ఖచ్చితంగా మారుతుంది అని చెప్తున్నారు. అంతా అయిపోయిందన్న ఊబిలో మీరు కొట్టుకొని అదే ఊబిలో, అదే లూప్‌లో మాత్రం తిరుగుతూ మీ ఎనర్జీస్ డ్రైన్ చేసుకోవద్దు అని చెప్తున్నారు. ద లవర్స్. ద లవర్స్ చూడండి. ద లవర్స్ కార్డ్, ద ఎంప్రెస్ ఇమ్మీడియేట్‌లీ. ఈ బంధంలో నిజమైన కనెక్షన్ ఉంది. అందుకే దూరం వచ్చినా కూడా ప్రభావం లోతుగా ఉంది మీ ఇద్దరి మధ్య. ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో, ఈ థర్డ్ పార్టీ వల్ల వచ్చిన దీనివల్ల వచ్చిన మీ ఇద్దరి మధ్య వచ్చిన దూరం ఏదైతే ఉందో, మీ ఇద్దరి మధ్య ఆ థర్డ్ పార్టీ పెట్టిన గాయము, ఆ గుణపం తెంచడం వల్ల వచ్చిన గాయము, దాని ప్రభావం కూడా అంతే లోతుగా ఉంది. నార్మల్ కనెక్షన్ అయితే అంత డీప్ పెయిన్ ఉండదు. ఇది కేవలం అట్రాక్షన్ కాదు కదా! ఒక సోల్ లెవెల్ కనెక్షన్ అనమాట మీది. సోల్ లెవెల్ సెలక్షన్ కూడా. అందుకని ఇంత డీప్‌గా హర్ట్ అయ్యారు మీరు. అందుకని ఇంత డీప్‌గా హర్ట్ అయ్యారు. సో, అదే నాకిక్కడ కన్వే చేస్తున్నారు యూనివర్స్. అదర్‌వైజ్ అసలు ఖచ్చితంగా ఈ విధంగా జరగదు. సో, వాయిస్ కొంచెం లోలో ఉంటుంది. సో, ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ కొన్ని సిట్యుయేషన్స్ వల్ల నేను స్లోగా రీడింగ్ చేయాల్సొస్తుంది. ఓకే. సో, ఇక్కడేంటంటే అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ చెప్తున్నాను చూడండి. ఇక్కడ మీ కనెక్షన్ అయితే ఖచ్చితంగా సోల్ లెవెల్ కనెక్షన్ అమ్మ. అందుకనే మీరు ఇంత హెవీగా ఫీల్ అవుతున్నారు. ద ఎంప్రెస్.
ఈ ఎనర్జీ కూడా చాలా బలంగా కనిపిస్తుంది. చాలా బలంగా కనిపిస్తుంది. విలువ, ఆత్మగౌరవము, ప్రేమ ఇవన్నీ ఉన్నాయి మీ రిలేషన్‌లో మీ ఇద్దరి మధ్య. కొన్నిసార్లు ఏంటంటే మన విలువ ఇతరులు ఆలస్యంగా అర్థం చేసుకుంటారు. ఇక్కడ అదే కనిపిస్తుంది. ద ఎంప్రెస్ అంటే ఎవరిక్కడ? మీరే. మీ ఎనర్జీని ఇక్కడ చాలా బలంగా కనిపిస్తుంది. మీ విలువ, మీ సెల్ఫ్ రెస్పెక్ట్, మీరిచ్చిన ప్రేమ ఇవన్నీ కూడా అదర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ ఆలస్యంగా అర్థం చేసుకుంటున్నారు. బట్ అర్థం చేసుకుంటున్నారు కదా! అసలు అస్సలే అర్థం చేసుకోకపోతే మీరు సఫర్ అవ్వండి. అర్థమైతే చేసుకుంటున్నారు అనేది మనకి ఇక్కడ కన్వే అవుతుంది. దానికి సంతోషించండి. కింగ్ ఆఫ్ స్పాట్స్. ఇక్కడ భావోద్వేగం కంటే నిజం ముఖ్యమవుతుంది. ఎమోషన్స్ కంటే నిజానికి ప్రయారిటీ ఉంది ఇక్కడ. అది చాలా మంచిదే. ఇక్కడ మీ పర్సన్ చాలా క్లియర్‌గా ఆలోచించడం మొదలుపెట్టారు. ఎమోషన్స్ కంటే స్పష్టత వైపు అడుగు వేశారు. ఆ స్పష్టత వైపు చూస్తున్నారు. క్లారిటీని చూస్తున్నారు. క్లారిటీ వస్తుంది. ఈ థర్డ్ పర్సన్ గురించి ఏవైతే ఇప్పటివరకు దాచబడ్డ నిజాలు ఏవైతే ఉన్నాయో, వీళ్ళు ఏ లూప్‌లో చిక్కుకుపోయారో, ఒక విషపూరితమైన లూప్‌లో అమృతం అని చెప్పి ఈ మనిషిని ఒక విషపూరితమైన లూప్‌లోకి తీసుకెళ్ళి కట్టుబడి పెట్టేశారు అని చెప్పి మీ పర్సన్‌కి అర్థమవుతుంది ఆ నిజాలన్నీ ఇప్పుడు. అవన్నీ అర్థమవుతున్నాయి. స్పష్టంగా అర్థమవుతున్నాయి. అది డివైన్ టైమింగ్ అంటే అది. డివైన్ టైమింగ్ అంటే మీరేదైనా సమాధానం చెప్పి, మీరేదైనా క్లారిఫికేషన్స్ ఇస్తే అది చాలా చిన్న చితకా అవుతుంది. డివైన్ టైమింగ్‌లో జరిగేదంతా కూడా వేరేలాగా ఉంటుంది. ఇలా కొండ బద్దలు కొట్టినట్టు వచ్చేస్తాయి మొత్తం గూడా. ఇక్కడ అలాగే జరుగుతుంది మీ పర్సనల్ లైఫ్‌లో. ఏస్ ఆఫ్ వ్యాన్స్ చూడండి. ఇక్కడ కొత్త ఎనర్జీ కనిపిస్తుంది. ఏస్ ఆఫ్ వ్యాన్స్. కొత్త మాట, కొత్త ప్రయత్నము, కొత్త అవగాహన అనమాట మీ పర్సన్ నుంచి. మీ పర్సన్‌కి మీ గురించి ఒక కొత్త అవగాహన, బికాజ్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మీ వాల్యూ తెలుస్తుంది. కాబట్టి మీతో మాట్లాడడానికి న్యూ ట్రయల్స్ వేస్తున్నారు. మీతో మాట్లాడడానికి అవకాశం లేకపోయినా అట్‌లీస్ట్ మాట్లాడడానికి ట్రయల్స్ వేసి అంటే ఈ థర్డ్ పార్టీతో ఎలా అది ఒక ట్రయలే అవుతుంది మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి చేసే ప్రయత్నం. ఇవి నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. 3 ఆఫ్ వ్యాన్స్. భవిష్యత్తు వైపు చూస్తున్నారు మీ పర్సన్. ఈ థర్డ్ పర్సన్‌లో ఇరుక్కుపోయారు చూడండి. ఆ ఇరుక్కుపోవడం అనేది కట్ చేస్తున్నారు. ఈ థర్డ్ పర్సన్‌తో ఇరుక్కుపోయిన దాన్ని ఆ ఇరుక్కుపోయిన లూప్‌లోంచి బయటికి రావడం కష్టం. ఒక్కటే మార్గం దాన్ని కట్ చేయడం. ఆ లూప్‌ని కట్ చేయడం ఉన్నది ఒక్కటే మార్గం. దాన్ని ఎప్పటికి ఆ లూప్ మొత్తాన్ని విప్పుకొని రావాలంటే జీవితం మొత్తం అయిపోతుంది అని మీ పర్సన్‌కి తెలుసు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారు మీ పర్సన్? జస్ట్ కట్ చేస్తున్నారు. ఆ ఎడ్జ్ ఉంటుంది కదా! మీ పర్సన్ ఇంకా చుట్టుకోకుండా అక్కడికే కట్ చేస్తున్నారు. ఆ తర్వాత రిమైనింగ్ మీ పర్సన్‌కి ఉన్నదాన్ని తీసేయడం సింపుల్ అవుతుంది. ఆ పని చేస్తున్నారు మీ పర్సన్. అర్థమవుతుందా? మంచి పని చేస్తున్నారు. ద హెర్మిట్ ఇక్కడ. ఇక్కడ ఒక నిశ్శబ్ద అవేకనింగ్ ఉంది ఇక్కడ నాకు ఇక్కడ. నిశ్శబ్ద అవేకనింగ్. వెనక్కి వెళ్ళి నేను ఏం నేర్చుకున్నాను అని చూసే దశ కనిపిస్తుంది నాకు మీ పర్సన్‌లో. చాలా స్పష్టంగా చూపిస్తున్నారు నాకు ఇక్కడ యూనివర్స్. చాలా స్పష్టంగా. ఈ పర్సన్ వచ్చి హ్యాపీగా ఉన్నాయి. మీ బంధాన్ని ముక్కలు చేసేశారు. ఒక ఫేక్ మన లైఫ్ ఇలా ఉంటుంది. అంటే ఒక్క విషయం ఇక్కడ ఈ థర్డ్ పార్టీ మీ పర్సన్‌కి మన లైఫ్ నాతో ఇలా ఉంటుంది. నీ చుట్టూ నీ చేతిలో ఈ జీవితం ఉంది. కానీ నాతో ఉంటే ఇంత అందమైన భవిష్యత్తు ఉంటుంది. ఇవుంటాయి, అవి ఉంటాయి అని చెప్పి ఫైనాన్షియల్‌గా కావచ్చు, అట్రాక్షన్ వైస్‌గా కావచ్చు ఏవన్నా ఆశలు పెడితే మీ పర్సన్ బుద్ధి గడ్డి తిందా అని నేను ప్రశ్నిస్తున్నాను. నిజంగా ప్రేమిస్తే బుద్ధి గడ్డి తిందా అని నేను అడుగుతున్నాను. అట్రాక్షన్స్ వస్తే వెళ్ళిపోతారా? ఈ థర్డ్ పర్సన్ అసలు విషపూరితమైన మనిషి అనేది యూనివర్స్ డివైన్ టైమింగ్‌లో తెలియజేసి మీ పర్సన్‌కి గట్టిగా బుద్ధి చెప్తున్నారనుకోండి, సఫర్ అవ్వాలి. సఫర్ అయితేనే వాల్యూ తెలుస్తుంది. సఫర్ అవ్వనివ్వండి. మీరేమీ బాధపడొద్దు. ఏం బాధపడొద్దు. సఫర్ అవ్వాలి. మిమ్మల్ని సఫర్ చేశారు కదా మరి. సఫర్ అవ్వనివ్వండి. సఫర్ అయితేనే తెలుస్తుంది. ఈ థర్డ్ పర్సన్ అయితే ఇక
ఈ థర్డ్ పర్సన్‌కి మీ పర్సన్ వదిలే సిట్యుయేషన్ వచ్చినాక చూస్తారు. ఒక ఊపిరి చేప పిల్ల నీళ్ళల్లోంచి బయటికి తీసేస్తే గిల్ల 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 కొట్టుకొని, నాకు ఎవరైనా రక్షించండి, ఎవరైనా దయచేసి అన్న విధంగా కొట్టుకొని చేస్తది చూడండి. ఈ థర్డ్ పార్టీ పరిస్థితి అలా అయిపోతుంది. ఎవ్వరూ రక్షించరు. అంటే అంత ఘోరాతి ఘోరంగా అనిపిస్తుంది. బికాజ్ ఒక హ్మ్, ఒక ఎట్లా అంటే ఒక చూడముచ్చటైన జంట దగ్గరికి వచ్చి అస్సలు చూడలేక, ఓర్వలేక నాశనం చేసి వెళ్ళింది చూడండి. అది మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు. కాబట్టి వాళ్ళకి తగ్గ శిక్ష యూనివర్స్ ఇస్తారు. అది కూడా నాకిక్కడ చూపిస్తున్నారు. ఖచ్చితంగా. ఖచ్చితంగా వాళ్ళకున్నది మామూలు శిక్ష కాదు. ఆ థర్డ్ పర్సన్‌కి. చూడలేరు. అస్సలు చూడలేకపోయారు మిమ్మల్ని. ఒక పక్కన మిమ్మల్ని మీ ఇద్దరిని స్పాయిల్ చేసేయాలి. ఒక పక్కన మీ అనుకున్న మీ పర్సన్‌తో లైఫ్ తను పంచుకోవాలి. ఏమైంది చివరికి? ఏమైంది చివరికి? తను ఏమన్నా ఉండగలుగుతున్నారా మీ పర్సన్‌తో? ఉండలేరు. ఎలా ఉండగలుగుతారు? అస్సలు జరగని పని కదా అది. మనం అనుకుంటే అయిపోతుందా? మనమేమన్నా దేవుళ్ళమా? 2 ఆఫ్ వాండ్స్. ఇది ఒక నిర్ణయం దగ్గరలో ఉంది. 2 దారులు కనిపిస్తున్నాయి. పాత నమూనా ఒకటి, కొత్త దారి ఒకటి. ఆ డెసిషన్ తీసేసుకొని, ఆ లూప్‌ని కట్ చేసుకొని, ఇంకా స్పీడ్‌గా మొత్తం ఒక న్యూ లైఫ్ లీడ్ చేయబోతున్నారు మీరు మీ పర్సన్‌తో. అది నాకిక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ బీ రెడీ ఫర్ రీయూనియన్ విత్ యువర్ పర్సన్. ఓకే. ఫర్ ష్యూర్. నేనెప్పుడు ఏ రీడింగ్‌లోనూ చెప్పలేదు. మీ పర్సన్‌తో రీయూనియన్‌కి సిద్ధంగా ఉండండి. అండ్ 50% రీయూనియన్, 50% రీకన్సిలేషన్. ఇక్కడ నాకు కనిపించేది. 50% అంటే రీయూనియన్ అంటే మీరు మళ్ళీ కలుస్తారు. ఫుల్ ఆఫ్ కమిట్మెంట్ కాదు. 50% పీపుల్ వాళ్ళకి ఇది ఇంకా ఫుల్ లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఎనర్జీగా కనిపిస్తుంది. ఓకే. అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ నాకు ఇక్కడ వస్తున్నాయి కాబట్టి. ఓకే. సో అది నాకు ఇక్కడ కన్వే చేస్తున్నారు. ద హీరోఫెంట్. ఇది విలువలు, కమిట్మెంట్, గౌరవం గురించి మాట్లాడుతుంది ఇక్కడ. ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం నిజమైన బంధం. నిజమైన బంధం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా స్పష్టత మీద నిలబడాలి. అదే కదా, స్పష్టత మీదే కదా నిలబడాలి. అదే ఇక్కడ మనకి యూనివర్స్ హైరోఫెంట్ రూపేణ కన్వే చేస్తున్నారు. అది మీరు కావచ్చు, మీ పర్సన్ కావచ్చు, మీరు అన్ని ఎథికల్ వాల్యూస్ తెలిసిన ఒక పరిపూర్ణమైన వ్యక్తి అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది. అందుకనే మీరు ఏమన్నా అడిగితే యూనివర్స్ తిరస్కరించారు సాధారణంగా. మీరు ఏది కోరినా చేస్తారు. 10 ఆఫ్ కప్స్ చివరి కార్డ్ ఇది. ఈ చివరి కార్డ్ ఏం చెప్తుంది? పీస్ అనేది సాధ్యమే, కానీ అది నిజం మీద నిలబడి బంధంలోనే ఉంటుంది. నిజం మీద నిలబడిన బంధంలోనే ఉంటుంది అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కన్వే చేస్తున్నారు. ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య నిజం మీద నిలబడిన బంధమే మీది. ఆ విధంగా నిలబడేటట్టు సిచ్యువేషన్స్ తీసుకొస్తున్నారు యూనివర్స్. మీ పర్సన్ కూడా మంచిగా చేంజ్ అయ్యి ప్యూర్గానే వస్తున్నారమ్మా. ప్యూర్గా లేదు, ఫేక్గానే ఉన్నారు. ఈ డ్రామాల్ని నమ్మొద్దు అంటే నమ్మొద్దు అని చెప్పేస్తాను. మంచిగానే వస్తుంది ఎనర్జీ. కాబట్టి నేను రీయూనియన్కి, రీకన్సిలేషన్కి రెడీగా ఉండండి అని చెప్పాను. అదర్వైజ్ నేను ఆ మాట యూజ్ చేయను గాక చేయను. అస్సలు. ఐ థింక్ ఇదే ఫస్ట్ టైం నేను యూజ్ చేయడం. ఇదే ఫస్ట్ టైం. సో నాకిక్కడ ఏంటంటే అంత అంత స్ట్రాంగ్‌లీ నాకు కన్వే అయింది. ఈ రీడింగ్ చెప్తుంది మీకేదైతే జరిగిందో ఈ థర్డ్ పర్సన్ వల్ల, ఆ జరిగింది ఖచ్చితంగా బాధాకరం. కానీ ఎంత బాధాకరమైనా అది మీ పర్సన్ దగ్గర మీకున్న విలువను మాత్రం తగ్గించలేదు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నారో మీ పర్సన్ మీకింత చేసినా, మీరు మీ పర్సన్‌కి ఏం చేశారో అవన్నీ మీ పర్సన్ గమనిస్తున్నారు. ఖచ్చితంగా యూనివర్స్ చూస్తున్నారు. ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరిని ఎలా ఉంచాలి అనేది యూనివర్స్ చూస్తున్నారు. వారి ప్రయాణాల్లో అర్థమవుతుంది వారి రిజల్ట్. మీరేం చేశారో మీకు యూనివర్స్ గిఫ్ట్ మీ ప్రయాణంలో అర్థమవుతుంది. మీ జీవిత ప్రయాణంలో. ఈ థర్డ్ పర్సన్ సైకోయిస్టిక్ నాకు వర్డ్స్ రావట్లేదు. ఈ డెవిలిష్, బ్లడీ సైకోయిస్టిక్ పర్సన్ ఏం చేశారో అది తన లైఫ్ విధానంలో తనకి పుష్కలంగా ఇలా చేప కొట్టుకుంటూ ఖచ్చితంగా పుష్కలంగా చూస్తారు.
సో, మీ పర్సన్‌కి కూడా తన ప్రయాణంలో ఆల్రెడీ తెలిసింది. అర్థమవుతుంది. మీరేంటి, ఈ థర్డ్ పర్సన్ ఏంటనేది. మీరిప్పుడు అడగాల్సిన ప్రశ్న, నాకు నిజంగా శాంతి ఇచ్చేది ఏది అని చెప్పి. ఎందుకంటే కొన్నిసార్లు గెలవడం అంటే మీ పర్సన్ తిరిగి రావటం కాదు. మీ మనసు మళ్ళీ ప్రశాంతంగా తిరిగి రావటం అన్నమాట. ఒక బంధం విరిగిపోవడం అంటే ఎప్పుడు ఇద్దరు మనుషులు దూరం కావడం మాత్రమే కాదమ్మా. కొన్నిసార్లు నమ్మకం విరిగిపోతుంది. మీ ఇద్దరి మధ్య అదే జరిగింది. కానీ ఆ విరిగిపోయేటట్టు చేసిందెవరు? ఈ బ్లడీ డెవిల్. ఏం చేయాలి ఈ బ్లడీ డెవిల్‌ని మీకు చేసిన దానికి? నాకు కోపం వచ్చేస్తుంది. కంట్రోల్ చేసుకుంటున్నాను. మీరే చెప్పండి. మీ ఇద్దరి మధ్య అస్సలు ఎవ్వరొచ్చినా కూడా విరగని బంధం మీ ఇద్దరి మధ్య ఉన్నది. అలాంటి మీ ఇద్దరినే విరిచేసింది ఈ డెవిలొచ్చి. ఇది ఎప్పటికీ ఉంటుంది. ఎవ్వరొచ్చినా దీన్ని కదపలేరు, కూల్చలేరు అనుకున్న ఈ బంధాన్ని డెవిలొచ్చి కూల్చేసింది. కానీ ఏమైంది, దేవుడేం చేశారు? మిరాకిల్ చేసి మళ్ళీ కట్టేస్తున్నారు. అయితే ఈరోజు ఈ రీడింగ్‌లో ఒక విచిత్రమైన విషయం కూడా కనిపిస్తుంది. ఇది మీ ఇద్దరి రిలేషను గెలిచినట్టు బయటకు కనిపించినా కూడా లోపల మాత్రం ప్రశాంతత కనిపించడం లేదు. బికాస్ మీకు తగిలిన దెబ్బ ఏదైతే ఉందో, ఇంతకాలం మీరు సఫర్ అయిన దెబ్బ, అది మానడానికి టైం పడుతుంది. చాలా చిన్న దెబ్బ కాదది మీరు సఫర్ అయింది. చాలా పెద్ద దెబ్బ. అది ఎలా తగ్గిపోతుంది? తగ్గదు కదా! సో, అదే ఇక్కడ తెలుస్తుంది నాకు. ఎందుకంటే కొన్ని జీవితంలో ఏంటంటే విజయాలనేవి ఉంటాయి. వాటిని గెలిచిన తర్వాత కూడా మనసు ఖాళీగానే ఉంటుంది. ఈ ఎనర్జీ చెప్తుందేంటంటే ఎవరైనా ఒకరు ఒక సమయంలో ఇదే సరైన నిర్ణయం అనుకుని ఉండొచ్చు. కానీ కాలం గడిచే కొద్దీ ప్రతి నిర్ణయం వెనుక ఒక నిజమైన విలువ అర్థమవుతుంది. ఇక్కడ ఒక పెద్ద మార్పు కనిపిస్తుంది. ఇప్పటి వరకు బయట ప్రపంచం ఏదైతే ఉందో, బయట ప్రపంచమైన ఈ థర్డ్ పార్టీ ప్రభావం ఎక్కువగా ఉన్న చోట మీ పర్సన్‌కి ఇప్పుడు లోపల స్వరం అనేది బలంగా మారుతుంది. ఆ లోపల స్వరమైన మీ ఎనర్జీ బలంగా మారుతుంది తనకి. మీ పర్సన్ మీపై యూజ్ చేసిన కొన్ని మాటలు తిరిగి తీసుకోవడం తనని తాను. కొన్ని క్షణాలు మళ్ళీ రావు అని చెప్పి రియలైజ్ అవ్వడం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ అవగాహనలు చాలా ఆలస్యంగా వస్తున్నాయి మీ పర్సన్‌కి. కాకపోతే ఇంత ఆలస్యంగా వచ్చినా కూడా జీవితాన్ని మీ ఇద్దరి మధ్య మారుస్తున్నాయి. ఈ రీడింగ్‌లో కనిపిస్తుంది అదే. ఇక్కడ ఒక వ్యక్తి మొదటిసారి ఆగి చూస్తున్నట్టుంది. ఏది నిజంగా నేను ఏం కోల్పోయాను? నేను ఎంచుకున్నది అసలు నాకు శాంతినిచ్చిందా? లేక నేను వినాల్సిన హృదయాన్ని మిస్ అయ్యానా? అది మీరు. ఈ ప్రశ్నలకి మీ పర్సన్‌కి వెంటనే సమాధానం రాదు. కానీ వస్తుంది. వచ్చే దారిలోకే వస్తున్నారు. ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది మీ పర్సన్‌కి. ఇక దాచిపెట్టిన భావాలు ఏవైతే ఉన్నాయో మీ పర్సన్‌కి ఎక్కువ కాలం దాచి ఉంచలేను అని చెప్పి. నిజం బయటపడినప్పుడు ఎవరిని తప్పు నిరూపించాల్సిన అవసరం ఉండదమ్మా ఇక్కడ. ఎందుకంటే నిజం వచ్చిన తర్వాత మనసే తనకు తానే సమాధానం చెప్పడం మొదలుపెడుతుంది. ఇక్కడ మీకోసం కూడా నాకు అదే సందేశం యూనివర్స్ చెప్తున్నారు. నువ్వు ఏదైతే నీ బాధను నీ విలువగా మార్చుకోకు. ఖచ్చితంగా నీ బాధను నీ విలువగా మార్చుకోకు. ఎవరైనా నిన్ను అర్థం చేసుకోకపోతే అది నీ ప్రేమ తక్కువని కాదు. కొన్నిసార్లు మనం ఇచ్చింది వాళ్ళు అర్థం చేసుకునే సమయానికి మాత్రమే మారిపోతాం. ఖచ్చితంగా. ఖచ్చితంగా ఇది. ఈరోజు కనిపిస్తున్న ఎనర్జీ ముగింపు గురించి కాదు, స్పష్టత గురించనమాట. నువ్వెవరిని కోల్పోయావో కంటే, ఈ అనుభవం తర్వాత నువ్వు ఎవరుగా మారావో చూడమని చెప్తున్నారు. ఎందుకంటే, ప్రతి బంధము కూడా మన జీవితంలో ఉండటానికి రాదు. కొన్ని బంధాలు మనకేదైతే వాల్యూ ఉంటుందో, ఆ విలువను గుర్తు చేయడానికి వస్తాయి. అక్కడి నుంచే కొత్త అధ్యాయం మొదలవుతుంది మనకి.
అదే ఇక్కడ యూనివర్స్ స్పష్టంగా చూపిస్తున్నారు. ఇంకా ఏం కన్వే చేస్తున్నారు అనేది చూస్తున్నానమ్మా నేను. యూనివర్స్ నేను చెప్పేదేందో నేను ఆపేసాను, మర్చిపోయాను అని చెప్పేసి. ఈ రీడింగ్‌లో ఇంకా బయటపడిన ఒక నిశ్శబ్ద సత్యం కూడా నాకు కనిపిస్తుందమ్మా. మనం చాలా సార్లు ఇలా అనుకుంటాం. నన్ను వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు అని చెప్పేసి. ఇక్కడ మీ పర్సన్ గురించి మీరు అనుకోవడం. నా బాధ వారికి ఎప్పటికీ అర్థం కాదు. నిజం ఎప్పటికీ బయటకు రాదు. కానీ జీవితం చాలా నిశ్శబ్దంగా పనిచేస్తుంది. కొన్ని విషయాలు వెంటనే కనిపించవు. కానీ సమయం వచ్చినప్పుడు వాటి ప్రభావం కనిపిస్తుంది. ఈరోజు వచ్చిన ఈ రీడింగ్‌లో, ఈ కార్డ్స్‌లో ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తుంది నాకు. ఒక సమయంలో వేగంగా తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు మెల్లగా ప్రశ్నలుగా మారుతున్నాయి. ఒకప్పుడు ఖచ్చితంగా అనిపించిన విషయం ఇప్పుడు అంత స్పష్టంగా కనిపించడం లేదు. ఎందుకంటే బయట నుంచి చూసి తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడూ లోపల శాంతి ఇవ్వవు కదా! ఇక్కడ ఒక వ్యక్తి లోపల ఒక పోలిక మొదలైనట్టుంది ఖచ్చితంగా. కంపారిజన్. ఒకప్పుడు తన దగ్గర ఉన్న ప్రశాంతత ఇప్పుడు అనుభవిస్తున్న నిశ్శబ్దం మధ్య తేడా కనిపిస్తుంది తనకి. ఇది పశ్చాత్తాపం అని చెప్పడం కంటే, అర్థం చేసుకోవడం మొదలైందని చెప్పడానికి దగ్గరగా కనిపిస్తుంది. కరెక్ట్‌గా ఉంటుంది అనేది. ఓకే. ఈ రీడింగ్ ఒక విషయాన్ని గుర్తు చేస్తుందమ్మా. జీవితంలో ప్రతి మనిషి కూడా తన నిర్ణయాల నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటారు ఖచ్చితంగా. కొంతమంది త్వరగా నేర్చుకుంటారు. కొంతమందికి ఆలస్యంగా అర్థమవుతుంది. కానీ అర్థమైన క్షణం వచ్చిన తర్వాత మాత్రం మనిషి మునుపటిలాగా ఉండరసలు. ఇక్కడ మీకోసం కూడా ఒక సందేశం ఉంది. నువ్వు ఎదురు చూసింది ఎవరో మీ పర్సన్ తిరిగి రావడం మాత్రమే కాదు. నిన్ను నువ్వు మళ్ళీ కోల్పోకుండా ఉండడం కూడా అనేది నాకు ఇక్కడ యూనివర్స్ స్పష్టంగా తెలియజేస్తున్నారు. కొన్ని బంధాలు మనతో ఉండకపోయినా కూడా వాటి నుంచి వచ్చిన అవగాహన జీవితాంతం ఉంటుంది. ఇప్పుడు నీ జీవితంలో మొదలవుతుంది ఎవరైనా నీ విలువ తెలుసుకోవడం కాదు ఇక్కడ. నువ్వు నీ విలువను ఇతరుల ఎంపికతో కొలవడం ఆపే దశ అన్నమాట. ఈ ఎనర్జీ ఏం చెప్తుందంటే సత్యం బయటపడడం అంటే ఎవరో ఓడిపోవడం కాదు. ఎవరికి ఏది నిజంగా ముఖ్యమో అది స్పష్టంగా కనిపించడం అన్నమాట. ఆ స్పష్టత వచ్చిన తర్వాత బాధ క్రమంగా బలంగా మారుతుంది. అక్కడి నుంచే హృదయం మళ్ళీ తన దారిని ఎంచుకుంటుందన్నమాట. అది ఇక్కడ విషయం యూనివర్స్ కన్వే చేసేది. సో మీరు ధైర్యంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఖచ్చితంగా మీ పర్సన్‌లో చాలా స్ట్రాంగ్‌లీ చేంజెస్ కనిపిస్తున్నాయి. ఈ బ్లడీ డెవిల్ అయితే తన తన గొయ్యి తనే తవ్వుకొని, ఆ తవ్విన గొయ్యిలో తనే పడి, బోర్లా పడి గిలగిల కొట్టుకునే రోజొస్తుంది. అది నాకిక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. తన గొయ్య, ఈ థర్డ్ పర్సన్ గొయ్య బొమ్మ తిరగబడుతుంది. మీ పర్సన్ అనుకున్న జీవితం తిరగబడుతుంది. మీరు ఏదైతే బాధపడ్డారో ఆ బాధంతా సంతోషంగా తిరగబడుతుంది. అది ఇక్కడ రియాలిటీ. ఈ థర్డ్ పర్సన్ పడ్డ యాక్టింగ్ అంతా కర్మలోకి వెళ్తుంది. అది ఇక్కడ చూపిస్తున్నారు నాకు యూనివర్స్. సో రీయూనియన్‌కి, రీకన్సిలేషన్‌కి రెడీగా ఉండండి. నేను 2 ఎందుకు చెప్పానంటే ఇక్కడ కొంతమందికి హాఫ్ ఆఫ్ ద పీపుల్‌కి ఇది రీకన్సిలేషన్ అంటే ఒక్కసారి కలిసాక ఇంక విడిపోవడం జరగదమ్మా. కొంతమందికి నాకిక్కడ మళ్ళీ కొంచెం ఇది టెంపరరీగా కలవడం అనేది కనిపిస్తుంది. సో అదమ్మా. సో అది ఇక్కడ నాకు కనిపిస్తుంది. నాకిక్కడ కనిపించే రాసులు చెప్తున్నాను చూడండి. సో ఇక్కడ నాకు సాజిటేరియస్ ధనుస్సు రాశి, క్యాన్సర్ కర్కాటక రాశి, ఏరీస్ మేషరాశి, లియో సింహరాశి, పైసిస్ మీనరాశి, క్యాన్సర్ కర్కాటక రాశి చెప్పింది. స్కార్పియో వృశ్చిక రాశి, జెమిని మిథున రాశి, లీబ్రా తులారాశి, విర్గో కన్య రాశి, క్యాప్రికాన్ మకర రాశి, అక్వేరియస్ కుంభరాశి, క్యాప్రికాన్ మకర రాశి చెప్పాను, టారస్ వృషభ రాశి, స్ట్రాంగ్లీ రిపీటెడ్లీ కనిపిస్తున్న సైన్స్ అయితే ఏరీస్ మేషరాశి, జెమిని మిథున రాశి,
విర్గో కన్యా రాశి, సాజిటేరియస్ ధనుస్సు రాశి, పైసిస్ మీన రాశి, టారస్ వృషభ రాశి. అంటే అన్ని రాసుల వాళ్ళు వచ్చారు. మేజర్లీ ఇంకా ఎక్కువగా ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రీడింగ్లో. ఈ కొన్ని రాసులు ఏవైతే ఇంకొకసారి మేజర్లీ అన్నానో ఈ రాసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సందేశం మొత్తం 12 రాసుల వారికి ఓపెన్ అమ్మ. మీ హృదయానికి ఏ భాగం కనెక్ట్ అయితే దాన్ని మాత్రమే స్వీకరించండి. అది గుర్తుపెట్టుకోండి. బికాస్ ఇట్స్ అ జనరల్ రీడింగ్. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేమ్మా.